హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈరోజైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం అయితే రిలీజ్ చేస్తారంటండి, బ్యాంక్ లోన్లు అయితే ఇస్తారంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. ఇదిగోండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు. సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోరు తక్కువ ఉన్న లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్ను పరిగణనలోకి తీసుకోరని తెలుస్తున్నది. లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టర్లు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారని అధికారులు చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సిబిల్ స్కోర్ను బ్యాంకు అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కు 100 నుంచి 200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్కు మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 100 రూపాయలు తీసుకున్న సుమారు 16 కోట్లు వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ మీటింగ్లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనున్నదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్కు మొత్తం 16,25,441 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,904, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీ నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్లు పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంకు అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెలాఖరు నాటికి మండల అధికారులు కలెక్టర్లకు పంపిస్తారు. అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి స్కీమ్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చూశారు కదండి, ఈ నెలాఖరు కల్లా యువ వికాసం అర్హుల జాబితాను అయితే రెడీ చేసి జూన్ 2 నాటికి ఈ లోన్లు అయితే రిలీజ్ చేస్తారంటండి. ఈ లోన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి మెయిన్గా కంపల్సరీగా స్కోర్ అయితే ఉండాలండి. సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది కదా, అదైతే కంపల్సరీ ఉండాలండి. ఎవరైనా సరే లోన్ తీసుకొని కట్టకుండా వదిలేసిన వాళ్ళని డిఫాల్టర్గా నిర్ణయిస్తారంట. అలాంటి వాళ్ళకి లోన్లు అయితే బ్యాంకర్లు లోన్లు ఇవ్వరంటండి. బ్యాంకులు ఏ బ్యాంక్కి కూడా లోన్ ఇవ్వదంట. సో ఇది కూడా దీంట్లో రాశారు. మరి ఎంతమంది సిబిల్ స్కోర్ పడిపోయిన వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే లోన్ తప్పకుండా శాంక్షన్ చేస్తారంట. జూన్ 2వ తేదీన ఈ లోన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారని మనకి ఇప్పుడే అప్డేట్ తెలిసిందండి. సో ఇదండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో రాజీవ్ యువ వికాసం లోన్లకు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.